మరి బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా ఇందులో మనందరిది ఎంతో ముఖ్య పాత్ర ఉంది. మరి ప్రతి ఒక్కరు ఏం చేయాలనేది డీటెయిల్గా తర్వాత చూద్దాము. అలాగే త్వరలో జరగబోయే మెంబర్షిప్ డ్రైవ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఈ సమావేశంలో సీనియర్ నాయకులైనా ఎవరైనా మీ ఒపీనియన్ చెప్పదలుచుకుంటే ఒకసారి వచ్చి మాట్లాడవచ్చు. ఓపెన్ ఫోరం, ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు. లీడర్స్ ఎవరైనా పర్వాలేదు. రహమత్ నగర్ డివిజన్ నుండి గడ్డం శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా మనవి. జోహార్ మగంటి గోపీనాథ్ అన్న, జోహార్ సర్దార్. అయితే మనకందరికీ తెలిసిన విషయమే, ఈరోజు మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎస్ఆర్కి సంబంధించి అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి విచ్చేసిన రాష్ట్ర స్థాయి నాయకులందరికీ, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ మరి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాగంటి సునీతా గోపీనాథ్ గారికి, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ విద్యా మరియు మౌలిక సదుపాయాల సంబంధించిన నాయకులు రావుల సీతారెడ్డి అన్న గారికి, అలాగే ప్రదీప్ చౌదరి అన్న గారికి, దినేష్ చౌదరి అన్న గారికి, మరి మిగతా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం మనం ఏం జరుగుతుందో. మన నాయకులు అక్రమాలపై ప్రశ్నిస్తుంటే, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తుంటే, 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి అని అడుగుతుంటే వాళ్ళందరూ నాయకులందరినీ కూడా నిర్బంధించడం, ఎక్కడికక్కడ మరి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి మరి నాయకులను తిరగనీయకుండా చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. అయితే దానికి భిన్నంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోరాట పటిమను ప్రదర్శిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ భూస్థాయి నాయకులందరూ కూడా మీ యొక్క ఏదైతే సహకారాన్ని మనం గతంలో బై ఎలక్షన్లో తీసుకున్నామో దానికి సంబంధించి 74,000 ఓట్లు సాధించుకున్న ఘనత ఎవరికన్నా ఉందంటే జూబ్లీహిల్స్లో అది మనకే ఉంది. కాబట్టి మనం అందరం కూడా గర్వపడాల్సిన సందర్భం. ప్రలోభాలతో మరి ఇక్కడ మన అందరికీ తెలిసిందే, ధన ప్రవాహం, తర్వాత అధికార దుర్వినియోగం ద్వారా అన్ని ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించిన సీట్ను ఏ విధంగా కోల్పోయామనేది జరిగేది. కాకపోతే ఈసారి సమిష్టిగా రానున్న ఎలక్షన్లలో మరి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక ఆశయంతో, ఆలోచనలతో మనం అందరం కూడా ముందుకు సాగుతున్న తరుణంలో మీరందరూ కూడా ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి నా బూతు నా భవిష్యత్తు అని ఇక్కడ విచ్చేసిన నాయకులకు పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, మరి రానున్న ఈ యొక్క కార్యక్రమానికి మరి హైదరాబాద్ జిల్లా సంబంధించిన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సభ్యత్వం నమోదుకు సంబంధించి మరి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం కొద్దిసేపు వెయిట్ చేసినట్టయితే ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు తీసుకోవడానికి మన నాయకులందరూ కూడా మనకు దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి జూబ్లీహిల్స్లో ప్రత్యేకించి కూడా మేమందరం నాయకులందరం కూడా ఎంతో కష్టపడి శ్రమించి మరి పటిష్టంగా ఉండాలనే ఒక కట్టుబడితోని మేము ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంకా కొద్ది సమయం వేచి ఉన్నట్టయితే మరి
సీనియర్ నాయకులు మరి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా వచ్చి వారి యొక్క ప్రసంగం ద్వారా మనకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరు కూడా మరోసారి జై తెలంగాణ తెలియజేస్తూ జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. థ్యాంక్ యూ.